యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన ఫ్యాంటసీ ప్రేమ కథ రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమ కథ చిత్రం ఇది. భాగ్యశ్రీ, మురళీకృష్ణ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన మార్చ్ 11, 2022 మరి ఈ సినిమా కలెక్షన్లపై ఓ లుక్ వేయండి. ఈ సినిమాలో ప్రభాస్ ఒక ప్రముఖ హస్త సాముద్రికుడి పాత్రలో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 50 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ సినిమా ప్రీమియర్ తోనే $904K వసూలు చేసిందట. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కారణంగా అక్కడ విడుదలకు ముందే ఎక్కువ టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇక ఇప్పటికే ఉన్న హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి ప్రభాస్ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సినిమా 30 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఒక్క నైజాంలోనే మొదటి రోజు 11.87 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ఇక ఆంధ్రాలో 8.5 కోట్లను రాబట్టిన రాధేశ్యామ్ బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లను చేసింది.